వరకు ఉత్కంఠంగా సాగనున్న కోరుట్ల ఎన్నికలు. వారసత్వం కొరకు కాంగ్రెస్ భారాస అభ్యర్థుల తపన. బీసీ కార్డుతో బీజేపీ అభ్యర్థి అరవింద్ పోటీ. కోరుట్ల నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారుతుంది. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో కాంగ్రెస్, భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థులకు గట్టి పోటీ ఏర్పడింది. ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం బీసీలు నాయకత్వం వహించిన బుగ్గారం నియోజకవర్గంలోని కొంత భాగం, మెటుపల్లిలోని కొంత భాగంతో 2009లో ఏర్పడ్డ కోరుట్ల నియోజకవర్గం నుండి వెలమ సామాజిక వర్గం నుండి ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వస్తున్నాడు. ముందు తెలుగుదేశం, ఆ తరువాత భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థిగా 2018లో గెలిచిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈసారి తన తనయుడు కల్వకుంట్ల సంజయ్కి టిక్కెట్టు ఇప్పించుకున్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జువ్వాడి నర్సింగరావు ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉండగా బీజేపీ స్థానిక నాయకులను కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను రంగంలో దించింది. ఈయన ఇక్కడి నుండి పోటీ చేయడం వల్ల ప్రక్కనున్న వేములవాడ, జగిత్యాల నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా కొంత బలం చేకూరుతుందని పార్టీ భావిస్తుంది. కోరుట్ల, మెటుపల్లి మున్సిపాలిటీలు, గ్రామీణ మండలాలతో సహా ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్, కొత్తగా ఏర్పడిన బండలింగాపూర్ మండలాలు ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. కోరుట్ల పట్టణంలో ముస్లిం మైనార్టీ ఓటర్లు ఎక్కువే. గతంలో కోరుట్ల ఓటర్లతోనే మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు గెలిచాడు. కోరుట్లకు చెందిన సీకారి విశ్వనాథం కూడా తెలుగుదేశం అభ్యర్థిగా 1985లో విజయం సాధించడానికి కూడా ఇక్కడి మైనార్టీలే కారణం. మొన్నటి వరకు భారతీయ రాష్ట్ర సమితికి మద్దతుగా ఉన్న మైనార్టీ నాయకులు ఇప్పుడు ఊగిసలాటలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించిన సుజిత్ ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదు. కోరుట్ల పట్టణం, మల్లాపూర్ మండలలో కాంగ్రెస్ అభ్యర్థి నర్సింగరావుకు బలం ఉండగా మెటుపల్లి పట్టణం, ఇబ్రాహీంపట్నం మండలాలలో విద్యాసాగర రావుకు ఎక్కువ బలం ఉంటుంది. ఇబ్రాహీంపట్నం మండలంతో పాటు మెటుపల్లిలో కొంతమేర కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడు కుమిరెడ్డి రాములు వర్గం బలంగా ఉంది. ఆయన గతంలో ఒకసారి, ఆయన భార్య జ్యోతి ఒకసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయన తరువాత ఆయన కొడుకు కోమ్రెడ్డికరం ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిన్నటి వరకు కాంగ్రెస్ టిక్కెట్టు ఆశించాడు. సాధారణంగా ఈ వర్గం అధికార కాంగ్రెస్ అభ్యర్థిని మొదటి నుండి వ్యతిరేకిస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్లో ఒక ప్రత్యేక వర్గంగా కొనసాగుతూ అధికారిక కాంగ్రెస్ అభ్యర్థికి ఎంతమేర సహకరిస్తుందనేది ప్రశ్నే. బీసీలలోనే బీజేపీకి వ్యతిరేకత. ఇక బీజేపీలో స్థానిక అభ్యర్థిని కాదని వేరే వారికి టిక్కెట్టు ఇవ్వడాన్ని పద్మశాలి వర్గం వ్యతిరేకిస్తుంది. 2 నెలల క్రితం కోరుట్లలో పద్మశాలి ఐక్యత సమావేశం ఏర్పాటు చేసి స్థానిక టిక్కెట్టుతో పాటు మరో 10 చోట్ల పద్మశాలిలకే టిక్కెట్టు ఇవ్వాలని అన్ని పార్టీలను డిమాండ్ చేశారు. ఇక్కడి నుండి బీజేపీ నుండి సాంబారు ప్రభాకర్ టిక్కెట్టును ఆశించాడు. ఈయనతో పాటు బీజేపీ నాయకుడు సురభి భూమరావు కొడుకు సురభి నవీన్ గత 6-7 నెలలుగా ఇక్కడే ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరిని కాదని అరవింద్కు టిక్కెట్టు ఇవ్వడం చూస్తుంటే ఖచ్చితంగా భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థిగా సంజయ్ని ఓడించాలనే ప్రయత్నంలో భాగంగానే స్థానిక అభ్యర్థులను ప్రక్కన పెట్టినట్లు అనుకుంటున్నారు. ఇది అరవింద్కు కూడా ప్రతిష్టాత్మకం కానుంది. ఈయన ఇక్కడి నుండి పోటీ చేయడంతో వేములవాడ, జగిత్యాల నియోజకవర్గాలయాలో కూడా కొంతమేర ప్రభావం ఉండవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. తండ్రి తరువాత వారి వారసత్వంగా ఈ ఇద్దరు శాసనసభలో అడుగుపెట్టాలని ఆతృతతో ఉన్నారు. కాంగ్రెస్లో కెవిపి రామచంద్రారావు వర్గానికి చెందిన నర్సింగరావు, భారతీయ రాష్ట్ర సమితి కేటీఆర్ స్నేహితునిగా డా. సంజయ్లు ఇద్దరు తమ కుటుంబ వారసత్వం నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నర్సింగరావు గతంలో కూడా విఫల ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరితో పాటు బీజేపీ అభ్యర్థి అరవింద్ కూడా స్థానికంగా ఉండరు. ఒకరు నిజామాబాద్ కేంద్రంగా పనిచేస్తే మరో ఇద్దరు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేస్తుంటారు. ఎన్నికల కొరకు అందరూ స్థానికత గురించి చెప్పుకోవడం మాట అటుంచి ఇక్కడి నుండి గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన సత్యనారాయణ రావు, బీజేపీ అభ్యర్థిగా సిహెచ్ విద్యాసాగర్ రావు తప్ప మిగతా అన్ని ఎన్నికల్లో స్థానికులే గెలిచారు. ఇప్పుడు రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి వీస్తుందని, కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని, దానికి తోడు నర్సింగరావుకు గతంలో ఓడిపోయిన సానుభూతి కూడా తొడవుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. తన తండ్రి రత్నాకర్ రావు కోరుట్లలో వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి ఎంతో కృషి చేశాడని, ఆయనకు ఉన్న గౌరవాన్ని కూడా ఓట్లుగా మార్చుకోవచ్చనేది కాంగ్రెస్ ఆలోచన. ప్రపంచ నాయకుడుగా ఎదిగిన మోడీ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతి కొరకు మాకే ఓటేయాలని బీజేపీ ప్రచారం చేస్తుంది. గత ఎన్నికల సమయంలో మాటిచ్చి ఇటీవలే పసుపు బోర్డు ఏర్పాటు చేసినాని కాంగ్రెస్, భారతీయ రాష్ట్ర సమితి పార్టీల కాలంలో మూసేసిన ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తారనే హామీతో ఈ ఎన్నికల్లో రైతుల ఓట్లను పొందాలని బీజేపీ అభ్యర్థి అరవింద్ పోటీ పడుతున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలే దిక్కు. ఇక భారతీయ రాష్ట్ర సమితి పార్టీ శాసన సభ్యునిగా తన తండ్రి చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయనే ధీమాతో డా. సంజయ్ ప్రచారం చేస్తున్నాడు. ప్రత్యేకంగా తానంటూ చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడం కూడా కొంత విమర్శలకు తావిస్తుంది. కాని పార్టీ వర్గాలలో డా. సంజయ్ కంటే తండ్రి విద్యాసాగర్ రావే బాగుండదని, ఆయనకు ఉన్నంత సాన్నిహిత్యం, చొరవడ సంజయ్కు లేవని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పార్టీ అధినేతకు చేరవేసినా కేటీఆర్ పట్టుదల, సంజయ్ ఆకాంక్ష తండ్రులను వెనక్కి నెట్టి పార్టీ అభ్యర్థిగా డా. సంజయ్ రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా డా. పోటీలో ఉంటారని ప్రచారం జరిగినా ఎందుకో అప్పుడు సాగర్ రావే పోటీలో ఉన్నారు. డా. సంజయ్ గత 5 సంవత్సరాలుగా తండ్రి కంటే కొడుకే నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొని ప్రజలతో సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేశాడు. కోరుట్ల త్రికోణ పోటీలో ఎవరి బలం వారిదైనా ఆయా పార్టీలలోని వర్గపోరును తట్టుకుని అందరి సహకారం పొందగలిగే అభ్యర్థికి విజయం చేకూరవచ్చు. నిజానికి భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థియా సంజయ్కి గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని భావించిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ రాకతో కొంత గట్టిగా కృషి చేయాల్సి ఉందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టడంలో ముగ్గురు, ఎవరికి ఎవరు తీసిపోని విధంగా ఉండడంతో గెలుపు ఓటముల నిర్ణయాలు ఇప్పుడే తేలేదిగాలేవు. జాడలేని గల్ఫ్ కార్మికుల నాయకులు. ఎన్నికల సమయంలో చాలా గ్రామాలలో, వార్డులలో కార్యకర్తలు రోజుకో పార్టీ కండువా కప్పుకొంటూ రంగులు మారుస్తున్నారు. మండల స్థాయి నాయకులు, సర్పంచ్లు కూడా ఎప్పుడు ఎవరి వైపు ఉంటారో తెలియని ఆయమోయ పరిస్థితులు ఉన్నాయి. వీటికి తోడు గల్ఫ్కు వలస వెళ్లిన వారి కుటుంబాల వారు ఎలా వ్యవహరిస్తారో తెలియని అయోమయం. గల్ఫ్ కార్మికుల దుస్థితిని పట్టించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీలో దిగుతామని ప్రకటించిన పలు గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘాల జాడే లేదు. పోటీకి దిగురతామని, వందల సంఖ్యలో నామినేషన్లు వేస్తామని చేసిన ప్రకటనలన్నీ పత్రికలకే పరిమితమై క్షేత్రస్థాయిలో ఒక్క నాయకుడు కూడా కనబడడం లేదు. ఎన్నికల నాటికి ఈ వర్గ నాయకులు ఎవరి తరఫున ప్రచారం చేస్తారో చూడాలి.